ఫ్రెండ్స్, రాజ్ అలాగే సమంత ఇద్దరు కూడా గత సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే నిజం చెప్పాలంటే 2001 తర్వాత సమంత అలాగే నాగ చైతన్యలు ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత నాగ చైతన్య గురించి పక్కన పెట్టేస్తే సమంత మాత్రం చాలా కష్టాలు అనుభవించింది. ముఖ్యంగా మయోసైటిస్ తనను చాలా కృంగతీసింది. కొన్ని ఇంటర్వ్యూల్లో తను ఎమోషనల్ అయిపోయింది తన ఆరోగ్యం గురించి తలుచుకుంటాం. అయితే రీసెంట్‌గా కూడా తను చాలా వెయిట్ లాస్ అయిపోవటంతో, ఇక ప్రతి ఒక్కరు ప్లీజ్ మీరు సన్నగా అవ్వకండి, లావు అవ్వండి అంటే, తనకున్న మయోసైటిస్ కారణంగా తను ఫుడ్ సరిగ్గా తీసుకోలేని పరిస్థితుల్లో, తీసుకున్న లోపలికి ఇమడదు కాబట్టి వెయిట్ లాస్ గురించి నన్ను అడగకండి. నేను ఇప్పుడు అప్పుడే లావు అవ్వలేనని చెప్పింది. కానీ కట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అయింది. సో, పెళ్ళైన 6 నెలలకి తను ప్రెగ్నెన్సీ వార్త చెప్పడం చాలా అంటే చాలా పెద్ద శుభవార్త. ఎందుకనంటే చైతో ఉన్నప్పుడే తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది. తన అప్పటి అంటే తను బ్రేక్ తీసుకునే ముందు లాస్ట్ సినిమా అయిన 'షాకుంతలం' సినిమా టైంలో. కానీ అది కాస్త ఊహించని తన జీవితంలో మలుపైపోయింది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, అటు శోభిత, సమంతల మధ్య మాటల యుద్ధం జరుగుతోందా అంటే యెస్, ఖచ్చితంగా. అది నేను చెప్పటం కాదు, మీకు విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. జరిగిన విషయం ఏంటి అంటే, ఈ మధ్యన 'మా ఇంటి బంగారం' సినిమా రిలీజ్ అయింది కదా! సూపర్ సినిమా, సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ సందర్భంలో మీరు రిలేషన్‌షిప్‌కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా! మీ దృష్టిలో రిలేషన్‌షిప్ అంటే ఏంటి అంటే, ఆహ్, నేను ఇంకొక పర్సన్ నన్ను కంప్లీట్ చేయాలని నేను చూడను. ఫస్ట్ నేను కంప్లీట్‌గా ఉన్నానో లేదో చూస్తాను. అంటే నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా? నేను కంప్లీట్‌గా ఉండడము అంటే, నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా అనేది చూస్తాను. తర్వాత నేను ఇంకొక నా పార్ట్నర్ గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పింది. దానిలో విషయం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే, శోభిత తన మ్యారేజ్ డే సందర్భంగా ఆహ్, ఏ పర్సన్ ఈస్ ఇన్‌కంప్లీట్ అండ్ సంబడీ ఎల్స్ కమ్స్ ఇన్ అండ్ ఫిల్ ఇట్ ఔట్ అని చెప్పింది. అంటే ఒక ఒక మనిషి అంటే ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఫస్ట్‌లో ఇన్‌కంప్లీట్‌గానే ఉంటారు. అంటే పరిపూర్ణంగా ఉండరు. ఇంకొకరు మీ జీవితంలోకొచ్చి వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీ జీవితం సంపూర్ణమవుతుందని చెప్పడం జరిగింది. కానీ దానికి కౌంటర్‌గా సమంత ఏమని చెప్పిందంటే, "ఫస్ట్ నువ్వు కంప్లీట్‌గా ఉండు." అంటే అది శోభితను ఉద్దేశించి చెప్పింది కాదు. కానీ కరెక్ట్‌గా అదే వర్డింగ్ దానికి సెంటెన్స్‌కి దాని మీనింగ్ వచ్చేటట్టుగానే సమంత చెప్పడంతో, ఓహో! ఇది శోభిత గురించా అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే సమంత చెప్పింది నిజమేనని, మొదటగా మనం మనలా ఉండి ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైనా ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్న మాటలు కూడా వినిపించాయి. ఏదేమైనప్పటికీ సమంత చాలా అంటే చాలా పవర్‌ఫుల్ లేడీ అని చెప్పుకోవాలి.